ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. వెంకటగిరిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి పనికి ఓ మెనూ చార్ట్ తయారు చేసి దందాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీద వైసీపీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో నేదురుమల్లి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రామకృష్ణ స్పందించారు. తాను వసూళ్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కురుగొండ్ల సవాల్ చేశారు. అవునా కదా, వెంకటగిరిలో ఆక్రమణకు ఎంత, అక్రమాలకు ఎంత, రౌడీ మామూలు ఎంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం, దానికి పచ్చ రంగు. పోయిన నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యాడు, చాలా కష్టపడి పని చేశాడంట. వెంకటగిరి ప్రజలు అందరూ చెప్తున్నారు, రాత్రి 12, 1 గంట, 2 గంటలు లేదు సార్, పని చేస్తానే ఉన్నాడు సార్, సంతకాలు పెడతానే ఉన్నాడు. అది కంటిన్యూ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా, నువ్వు రిటైర్ అయినా, విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి తప్పించుకోలేవు. ఊరికే ఏదో గట్ట మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎందుకు వస్తున్నా నిన్ను, నువ్వు చేయలేవు, చాలా మంచి కూర్చున్నారు, నన్ను గెలిపించారు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. ఊరికే ఏదో గట్ట మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎందుకు వస్తున్నా నిన్ను, నువ్వు చేయలేవు, చాలా మంచి కూర్చున్నారు, నన్ను గెలిపించారు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. ఊరికే ఏదో గట్ట మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి